దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం ఆదికాండం 27 అధ్యాయం 9-16 వరకు. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడి నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకుని పోవాలన్నా నేను. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమం గలవాడు, నేను నున్నని వాడను కదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడువు చూసినప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోసినడలా నా మీదకి శాపమే గాని ఆశీర్వాదం తెచ్చుకున్నాను చెప్పాను. ఆయనను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపం నా మీదకి వచ్చును గాక. నీవు నా మాట మాత్రం విని పోయి వాటిని నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకుని వచ్చాను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచాను. మరియు తన జ్యేష్ఠ కుమారుడు ఏశావుకు సొగసైన వస్త్రములు ఎంట తన యొద్ద నుండెను గనుక రెబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబునికి తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి, ఇప్పుడు రెబ్కా ఉంది కదా, నువ్వు రుచిగలిగిన వేట మాంసం భోజనాలు తయారు చేసి తీసుకురా, నిన్ను ఆశీర్వదిస్తానని తన పెద్ద కుమారుడైన ఏశావుతో ఇస్సాకు చెప్పడం రెబ్కాయిని తన చిన్న కుమారుడైన యాకోబుని రెబ్కా పిలిచి అంటుంది. రెబ్కాకి చిన్న కుమారుడు ఇష్టం. ఇప్పుడు పిలిచి అంటుంది, ఇదిగో నువ్వు మందలోకి వెళ్ళి 2 మంచి మేకపిల్లలను తీసుకురా, నీ తండ్రికి ఇష్టమైన భోజనం, భార్యకే తెలుస్తుంది కదా భర్తకి ఎటువంటి భోజనం ఇష్టమో, అలాగే ఇష్టమైన భోజనం ఇష్టమైన విధంగా వేట మాంసం భోజనం వండి కూరలు వండి నేను మంచిగా తయారు చేసి పెడతాను, అవి పట్టుకెళ్ళి ఆ ఆశీర్వాదం నువ్వు తీసుకో అంటుంది యాకోబుతో రెబెకా. అప్పుడు యాకోబు అంటున్నాడు, నేను నున్నని వాడను, నా సహోదరుడు రోమములు గలవాడు, నా తండ్రి ఒకవేళ నన్ను తడివి చూసి నువ్వు యాకోబులా ఉన్నావు కదా, నీకు రోమములు లేవని నేను వంచన చేశానని నన్ను చెప్పిస్తాడేమో, ఆశీర్వాదానికి బదులు శాపం వచ్చేద్ది నాకు అమ్మ అంటున్నాడు. ఆ శాపం నా మీదకి వస్తుంది, నేను చెప్పిన మాట విను, వెళ్ళు మేకపిల్లల్ని తీసుకురా అంటే ఆ మేకపిల్లల్ని తల్లి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ తల్లి వాటిని సిద్ధపరిచి వాటిని మంచిగా రుచి కలిగిన కూరలుగా మంచి ఆహారంగా తయారు చేసి పెద్ద కుమారుడైన ఏశావుకి ఒక సొగసైన వస్త్రాలు ఉన్నాయి, ఆ వస్త్రాలు తీసి చిన్న కుమారుడికి తొడిగించింది. నున్నని వాడిగా ఉన్నాడు కదా, ఇప్పుడు ఆ చేతులకి మెడ మీద నునుపు భాగానికి ఆ చంపబడిన ఆ మేకపిల్లల చర్మాన్ని కప్పి సిద్ధపరిచింది. ఆమె